నీ ముక్కు గడిగింది, నీకు స్నానం చేయించి బట్టలు వేయించి ఎంతో అల్లారు ముద్దుగా తన ఒడిలో తన రక్తాన్ని పాలుగా మలచి నిన్ను చక్కగా పెంచి పెద్ద చేస్తే ఆ కాళ్ళు ఎలా వచ్చాయిరా తన్నడానికి? ఆ తల్లిని ఎలా తంతున్నాడు చూడండి. ఒక తల్లిని కాలుతో తంతున్నావా? పోతావురా తొందరగా కర్మ అంటే పురుగులు పడి చచ్చిపోతావు. అందుకే యేసుక్రీస్తు దేవుడు కూడా ఒక మంచి మాట రాయించాడు చూడండి ఇలాంటి వాళ్ళ గురించి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నీ శవం కాకులకు గ్రద్దలకు ఆహారంగా మారిపోతుంది అంటున్నాడు. ఎవరిని గౌరవించకపోతే? తల్లిని తండ్రిని గౌరవించని ఏ కొడుకైనా ఆస్తి కావాలని చెప్పి తల్లిదండ్రులను కాలితో తన్ని చిత్రహింసలు పెట్టి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నీ కళ్ళు లోయ కాకులు పీక్క తింటాయి. కళ్ళు లోయ కాకులు పీకడం అంటే ఏంటి? నువ్వు చచ్చిపోయి కనీసం సమాధి కూడా చేయబడవు, అంత ఘోరమైన చావు నీకు వస్తుంది. అంతేకాదు నీ ఆయుష్ కాలాన్ని దేవుడు దేంతో ముడిపెట్టాడు తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని, అంటే మనం దీర్ఘాయుష్ కావాలి. మనము ఆయుష్ కాలంలో పూర్తిగా దీర్ఘాయుష్మంతులు అయిపోవాలి అని అంటే ఎవరిని సన్మానించాలట? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఈ తల్లిని తండ్రిని సన్మానించకపోతే నువ్వు అర్ధాయుష్తో మధ్యలోనే చచ్చిపోతావు.